మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ ను ఇవాళ మంగళగిరి పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో 2 రోజుల పాటు ఆయన్ని కోర్టు పోలీస్ కస్టడీకి అనుమతించింది. ఇవాళ మధ్యాహ్నం 12 నుంచి ఎల్లుండి మధ్యాహ్నం 1 గంట వరకు పోలీస్ కస్టడీలోనే ఉండనున్నారు. ఇదిలా ఉంటే నందిగం సురేష్ ప్రకాశం బ్యారేజ్ గేట్లను బోట్లు ఢీకొట్టిన ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. రైట్ శివ, ఇప్పటికే చూసుకుంటే వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ ని ఇవాళ పోలీసులు కస్టడీలోకి తీసుకొని ఉన్నారు కదా, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అలాగే టీడీపీ కార్యాలయంపై ఏదైతే దాడి చేసిన ఘటనలో ఆయన ఆరోపణలు ఉన్నాయో అది కాకుండా ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ కి బోట్లు ఢీకొన్న ఘటనలో కూడా ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చెప్పండి శివ. మొత్తమే చూసుకుంటే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం దాడికి సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు చేసిన దానికి సంబంధించి గత ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. కొత్తగా మారిన ప్రభుత్వం ఈ కేసుని శరవేగంగా దర్యాప్తు చేసింది. ఈ కేసులో బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ ని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసి గుంటూరు జిల్లా సబ్ జైలుకి తరలించారు. అయితే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి లోతుగా విచారణ చేపట్టాలి. అలాగే తాడేపల్లి కేంద్ర కార్యాలయం వైసీపీ కార్యాలయం సీసీ ఫుటేజ్ ఎటువంటి ఇవ్వట్లేదు. దీనికి సంబంధించి దీంట్లో ఎవరి పాత్ర ఉంది ఏంటి అనే దానికి సంబంధించి లోతుగా విచారణ చేపట్టాలని చెప్పి పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. దీనిలో భాగంగానే 3 రోజుల పాటు మంగళగిరి న్యాయస్థానంలో దీనిపై విచారణ జరిగింది. విచారణ తర్వాత 2 రోజుల పాటు నందిగం సురేష్ ని పోలీస్ కస్టడీకి ఇస్తూ కూడా కోర్టు తీర్పిచ్చింది. ఈ రోజు మధ్యాహ్నం 1 గంట నుంచి ఎల్లుండి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా విచారణ చేయాలని చెప్పి కూడా పోలీసులు తీసుకున్న జరిగింది. ఈ తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లోనే సాధారణంగా జైల్లోనే విచారణ చేపడతారు. కానీ ఇక్కడ మాత్రం మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో విచారించాలని చెప్పి పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. దీనిలో భాగంగానే ఈ రోజు మధ్యాహ్నం 1 గంట నుంచి ఎల్లుండి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా పోలీసులు నందిగం సురేష్ ని విచారించబోతున్నారు. అలాగే ప్రస్తుతానికి ఏదైతే ప్రకాశం బ్యారేజీకి సంబంధించి కూడా ఈ ఘటనలో ఇంకా ఎవరి పాత్ర ఉంది, ఎవరు ఉన్నారు అనే దానికి సంబంధించి కూడా ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతా ఉంది. విచారణ తర్వాత దీంట్లో ఎవరు పాత్రదారులు, ఎవరు స్తోత్రదారులు అనే దానికి సంబంధించి కూడా పోలీసులు అయితే కేసు నమోదు చేసే అవకాశం కనిపిస్తాం. రైట్ శివ, ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలు అంటే ఆల్మోస్ట్ టైం కూడా అయిపోవచ్చింది. సో ఆయన్ని కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఏ అంశాల గురించి విచారించే అవకాశం కనిపిస్తుంది? అలాగే ఎక్కడికి తీసుకెళ్తారు అంటే కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఎక్కడికి తరలించే అవకాశం కనిపిస్తుంది శివ? నుంచి కూడా మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కేసు విచారణ జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంది కాబట్టి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే సిఐ విచారణ చేస్తారు. కొంతమంది బృందం నేతృత్వంలో ఈ విచారణ చేయబోతా ఉన్నారు. అయితే ఈ విచారణకు సంబంధించి ఎవరి నేతృత్వంలో దాడి జరిగింది, దాడి చేయడానికి కారకులు ఎవరు, సూత్రధారులు ఎవరు, ఎవరు దీంట్లో పోత్బలించారు, ఎవరెవరు దీంట్లో పాల్గొన్నారు అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వివరాలని పోలీసులు అయితే నందిగం సురేష్ నుంచి రాబట్టే ప్రయత్నం చేయబోతున్నట్టు తెలుస్తా ఉంది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం దాడికి సంబంధించి దీంట్లో కావాలనే చేశారా, కుట్రపూరితం ఏమైనా ఉందా, కుట్ర కోణం ఏమైనా ఉందా అనే దానికి సంబంధించి పోలీసులు విచారణ చేపట్టే అవకాశం ఉంది. అయితే ప్రధానంగా దీంట్లో ఈ తెలుగుదేశం పార్టీ కార్యాలయం దాడి విషయంలో సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్న నేపథ్యంలో వారి పాత్ర ఎంతవరకు ఉంది అనే దానికి సంబంధించి కూడా విచారణ తేలే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శివ.